బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. కలుషిత ఆహార పదార్థాలు తిని 24 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి హాస్టల్లో తిన్న ఆహారం వల్లే అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం అందుతోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను కడపలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా యూనివర్సిటీ అధికారులు జాగ్రత్త పడుతుండడం పలు విమర్శలకు అనుమానాలకు తావునిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, ఆ విద్యార్థినుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నం యాజమాన్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు వారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? నందు, యోగవేమన యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులు నిన్న రాత్రి తిన్నటువంటి కలుషితమైన ఆహారంతో ఒక్కసారిగా అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం 24 మంది అధికారికంగా ఆ రాత్రి తిన్న ఆహార పదార్థాలతో కలుషితం కావడంతో వాళ్ళందరూ కూడా అనారోగ్య బారిన పడినట్లుగా తెలుస్తుంది. ఇందులో ముగ్గురు పరిస్థితి అయితే కొంత సీరియస్ గా ఉండడంతో కడపలో నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడుగానే కొంత పరిస్థితి మెరుగుపడతా ఉంది. ఎందుకంటే రాత్రి రోజువారీగా జరిగే కార్యక్రమాల్లో భాగంగానే వాళ్ళకి తినే ఆహార పదార్థాలు, అంటే ఈ విషయం ఈ రోజు కొత్త కాదు, దాదాపు 3-4 నెలల నుంచి కూడా యోగవేమన యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు హాస్టల్లో ఇస్తున్నటువంటి ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయని చెప్పి గతంలో కూడా 1-2 సార్లు ఈ ఘటనలు జరిగాయి. ఆ సమయంలో కూడా విపరీతమైనటువంటి విరేచనాలు, వాంతులు రావడంతో అప్పుడు కూడా ఈ సంఘటనలు బయటికి రానివ్వలేదు. నిన్న రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన ఆధారంగా ఒక్కసారిగా 24 మంది విద్యార్థులు ఇబ్బంది పడడం, వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి చేర్చే ప్రక్రియ మాత్రం జరిగింది. కానీ సుదూర ప్రాంతాలు, అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా యూనివర్సిటీలో చదువుతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పటికీ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కడప అలాగే జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వెంటనే యూనివర్సిటీ దగ్గరికి అలాగే హాస్పిటల్ దగ్గరికి చేరుకోవడంతో ఈ విషయం ఒక్కసారిగా బయటకు వచ్చింది. దీన్ని బయట పడకుండా గోప్యంగా ఉంచాలని చేసినటువంటి యూనివర్సిటీ యాజమాన్యం పైన అలాగే అక్కడ ఉన్నటువంటి ఉపకులపతి అధిపతి పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ కూడా విద్యార్థుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. మా పిల్లల్ని యూనివర్సిటీలో చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యం పైన ఉందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్ ఈ విధంగా ఇబ్బంది పడడంతో వెంటనే స్టూడెంట్ యూనియన్ సంఘాలు అలాగే ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే సీరియస్ గా ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు కూడా కొంతగా ఆరోగ్యం మెరుగుపడినట్లుగా తెలుస్తా ఉంది. చూడాలి, మరి సాయంత్రం వరకు కూడా వాళ్ళను కొంత ఎమర్జెన్సీ వార్డులోనే ఉంచే అవకాశం ఉంది. సాయంత్రం వీళ్ళ ముగ్గురికి కూడా పూర్తిగా కోలుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నందు, ఏదేమైనప్పటికీ ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో దాన్ని గోప్యంగా ఉంచడంలో మాత్రం పలు అనుమానాలు, ఆరోపణలకు తావిస్తా ఉన్నాయి. దీని మీద ఈ రోజు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఉపకులపతి దానికి వివరణ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. నందు, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. నైట్ వంకాయ కర్రీ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యి కళ్ళు తిరిగి మోషన్స్ వచ్చినాయి. ప్రజెంట్ 13 మెంబర్స్ ఉన్నారు ఇక్కడే. సన్ రైజ్ హాస్పిటల్లో ఇంకా మిగతా వాళ్ళు లేదు, ఫస్ట్ టైం ఇట్లా అయింది. హాస్టల్లో 1200 688.